ఒక మహాసామ్రాజ్యాన్నే సవాలు చేసి చరిత్రను మలుపు తిప్పిన ఇద్దరు రాకుమారుల కథ ఇది. కథ మొదలైంది ఒక పవిత్ర యాగంతో. ఇది మొత్తం ప్రపంచానికి విసిరిన ఒక పెద్ద సవాలనుమాట. చక్రవర్తి రాముడి శక్తికి చిహ్నమైన ఆ అశ్వాన్ని ఇద్దరు కుర్రాళ్ళు బంధించారా? అంతేకాదు, రాముడి సోదరులతో సహా అజేయమైన సైన్యం మొత్తం ఓడిపోయింది. సవాల్ విసిరింది రాజులో రాక్షసులో కాదు, కేవలం అడవికి చెందిన ఇద్దరు బాలురు మాత్రమే. వాళ్ల కథ కీర్తితో మొదలవ్వలేదు, దుఃఖం, వనవాసంతో మొదలైంది. అవును, ఒక చిన్న పుకారు వల్ల రాముడు గర్భవతిగా ఉన్న సీతను అడవికి పంపేశాడు. అక్కడ ఆమెకు వాల్మీకి మహర్షి ఆశ్రయమిచ్చారు. అక్కడే ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలు శౌర్యంలో, అందంలో అచ్చం వాళ్ల నాన్న రాముళ్లాగే ఉండేవాళ్లు. వారి పేర్లు కూడా చాలా ప్రత్యేకం. అవి వాల్మీకి మహర్షి ఆశీర్వాదంతోనే పెట్టబడ్డాయి. వాల్మీకే వాళ్ళని తన సొంత కొడుకుల్లా పెంచారు. అసలు వాళ్లకేం నేర్పించారో చూద్దాం. వేదాలు, శాస్త్రాలే కాదు, విల్యువిద్య, కత్తిసాము, సంగీతం ఇలా అన్నీ నేర్పించారు. 12 వయసుకే ఉపనయనం జరిగి వేదాలన్నీ కంఠస్థం చేసేశారు. సరే, మళ్ళీ మనం కథ మొదలైన ఆ యుద్ధం దగ్గరికి వెళ్దాం. రాముడు అశ్వమేధయాగం మొదలుపెట్టాడు. ఆ యాగస్వాన్ని, దానిపై ఉన్న సవాలునూ లవుడు చూశాడు. వెంటనే దాన్ని బంధించాడు. అయోధ్య సైన్యం, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు ఇలా ఒక్కొక్కరినే ఆ ఇద్దరు బాలురు ఓడించారు. ఇక రాముడే స్వయంగా యుద్ధానికి రాగా వాల్మీకొచ్చి ఆ నిజాన్ని బయటపెట్టారు. ఆ తరువాత లవకుశులు తమ తల్లిదండ్రుల కథ అయిన రామాయణాన్ని గానం చేశారు. కాని సీత కోరిక ఒక్కటే, తన తల్లి భూదేవి ఒడిలోకి తిరిగి వెళ్ళిపోవడమే. మరి ఆ తర్వాత ఆ ఇద్దరు రాకుమారుల కథ ఏమైంది? వారిది ఒక గొప్ప వారసత్వం. వాళ్లు ఉత్తర దిక్కుకు వెళ్లి ఇప్పటికీ ఉన్న 2 గొప్ప నగరాలను స్థాపించారు. వారి సూర్యవంశం శతాబ్దాలపాటు కొనసాగింది. చివరికి గౌతమ బుద్ధుడి కుటుంబం కూడా వీరి వంశమే. దాగి ఉన్న ఒక కథ బయటపడినప్పుడు అది చరిత్ర గతిని ఎలా మారుస్తుందో కదా.